వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడేటర్ అండి. ఇవాళ వచ్చేసి బ్లాస్టర్ జూన్ సినిమా అయితే చూసేసాను. యాక్టర్ బై మనకి అర్జున్ గారు. అండ్ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ ఈ సినిమా అంతా ఫుల్ అంతా హైలీ యాక్షన్తో మనకి నిండి ఉంటుంది. అండ్ ఈ సినిమా స్టోరీలోకి వచ్చేస్తే మనకి రెగ్యులర్ కమర్షియల్ స్టోరీయే. అండ్ మెయిన్ ఒక ఫ్యామిలీ ఉంటుంది. అండ్ పక్కలో ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే సేవ్ చేస్తారనమాట. అనుకోకుండా ఒకరోజు ఒక పెద్ద ప్రాబ్లంలో అయితే ఇది చిక్కుకుంటుంది. అండ్ ఇందుకే ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారా లేదా అనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అండ్ మాత్రం సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా మంచి చకచక పరిగెట్టేస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ కానీ అండ్ మెయిన్ చేసుకొని కొన్ని సీక్వెన్సెస్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ ఆ ఎమోషనల్ జర్నీ కానీ అండ్ బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ సినిమా స్టార్ట్ అయిన ఒక 10 minutesకి మనకు అర్థమైపోతుంది ఈ సినిమా పేరు బ్లాస్ట్ జూన్ ఎందుకు ఎట్టారో అనేసి. ఎందుకంటే సినిమా హైలీ యాక్షన్తో మనకి నిండి ఉంటుందని చెప్పాను కదండి. ఫస్ట్ మనకి వచ్చిన 10 నిమిషాలు మంచి యాక్షన్ సీన్ బ్లాక్ అయితే మనకి సెటప్ చేసుకున్నారు. అండ్ అక్కడి నుంచి అయితే ఫుల్ అంతా మనకి యాక్షన్ సీనే ఉంటుంది. అండ్ మొత్తం 10 యాక్షన్ సీన్లు ఉంటాయి ఈ సినిమాలోని. 10 యాక్షన్ సీన్స్ కూడా ఎక్కడ డోకా పెట్టే విధంగా ఎక్కడ ఉండవు. అండ్ మంచి బ్రిలియంట్గా ఒక న్యాచురల్ లుక్ అయితే తీసుకొచ్చారు ప్రతి ఒక్క ఫైట్లోని. అండ్ మరి ప్రతి ఒక్క ఫైట్ కూడా ఏదో జరిగేస్తుంది ఏదో పెట్టేశారు అన్నట్టు కాకుండా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనకు పెడతారనమాట. ఆ ఫైట్ సీన్స్ కూడా ఏదో రావాలి ఏదో పెట్టేయాలి జనాలకి ఏదో చూపించాలని కాకుండా అండ్ నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడికి వచ్చి క్యారెక్టర్స్ కానీ అండ్ మెయిన్ కొన్ని సీన్స్ కానీ బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు అన్నట్టు కనిపించింది. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్లో మాత్రం ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ బాండింగ్ బాగా చూపించారనిపించింది. అండ్ మెయిన్ అక్కడికి వచ్చి ఎమోషనల్ జర్నీ కూడా బాగా కొట్టదు అనమాట మనకి. అండ్ మెయిన్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే సూపర్గా ఎండ్ చేశారు అనిపించింది. ఎందుకంటే అక్కడ వరకు యాక్షన్ సీన్స్ పెట్టారు, ఆ పర్లేదు బాగానే అవుతుంది అన్నట్టు మనకు అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ యాక్షన్ సీన్ వస్తుందో టూ గుడ్ అనిపించే భయ నాకు. ఎందుకంటే మామూలు కాదు అరాచకం థియేటర్లో. అండ్ మెయిన్ చాలామంది యాక్షన్ సీన్స్ అంటే బాగా ఇష్టపడతారు. అండ్ ఈ సినిమా చూస్తే మాత్రం మామూలు కాదు మంచి ఎంజాయ్ చేస్తారనమాట. ఒక మినీ పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత బాగుంటుంది ఇంటర్వెల్ బ్లాక్. అండ్ దాని తర్వాత వచ్చే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయ్యే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనకి యాక్షన్ బ్లాక్స్ ఇంకా సెకండ్ హాఫ్లో ఫుల్గా ఉంటాయి అనమాట, మామూలు కాదు. దానివల్ల కొద్దిగా ఎందుకో స్లోగా ఎందుకో స్లో ఫ్లేస్లో అవుతుందా అన్నట్టు మనకి కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అండ్ మెయిన్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటరా అంటే స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్గా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. బట్ సెకండ్ హాఫ్లో ఎందుకు బోర్ కొడుతుంది అంటే ఫస్ట్ హాఫ్లో మనం హైలీ యాక్షన్ సీన్స్ వస్తాం. బట్ దాంతో కంపారిజన్ చేస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా లో అయ్యే ఫీలింగ్స్ మనకి అక్కడక్కడ కనబడతాయి అనమాట. దానివల్ల మనకి సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా వెళ్ళే ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ సినిమాలో మాత్రం బీజిఎం కూడా బాగానే సెటప్ చేసుకున్నారు. మనకి ఫైట్ సీన్స్ వస్తున్నప్పుడు ఆ బీజిఎం కూడా మంచి హెల్ప్ అయింది అన్నట్టు నాకు అనిపించింది. కొన్ని సీన్స్లో అయితే బాగా ఎట్టుకున్నారు బీజిఎం కూడా అన్నట్టు కనిపించింది. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ని బాగా వాడుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే విలన్స్ అండ్ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసుకున్నారు, బాగా పెట్టుకున్నారు. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్లో మాత్రం విలన్ క్యారెక్టర్స్ అయితే టూ గుడ్ అనిపిస్తుంది. ఒక్కరు ఉంటారు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ అండ్ మెయిన్ వాళ్ళ సెటప్స్ కానీ అండ్ మెయిన్ వెనకాతలు వచ్చే బ్యాక్గ్రౌండ్ మనకి సెటప్ కానీ టూ గుడ్ అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ అంతా అంత బాగా చూపించి విలన్ని, బట్ లాస్ట్కి వచ్చేసరికి పులిహోర చేసేస్తారు. అదొక్కటి నాకు నచ్చలేదు అనమాట. అంటే ఇంకొద్ది స్ట్రాంగ్గా చూపించేస్తుందేమో మనకి లాస్ట్లో కూడా ఆ విలన్ని అన్నట్టు నాకు అనిపించింది. ఐ మీన్ కొన్ని పోర్షన్స్లో విలన్ తగ్గించినట్టు చూపించారు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో. బట్ ఇంకా కొద్దిగా ఎంగేజింగ్గా చూపించేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు అంత స్ట్రాంగ్ ఉన్నారు అండ్ అవతలలో కూడా అదే స్ట్రాంగ్ ఉంటే మనకి చూడడానికి కొద్దిగా క్యూరియాసిటీ మనకి బిల్డ్ అవుతుంది అనమాట. డైరెక్టర్ గారు అది కొంచెం చేసుంటే సూపర్గా అనిపించింది సెకండ్ హాఫ్లో నాకు అనిపించింది. బట్ మిగతాదంతా మనకు పర్లేదు దోకా పెట్టే విధంగా ఎక్కడ లేదు అని నీట్గానే తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్లో మనకి ఫైట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల కొద్దిగా లాగ్నెస్ ఫీలింగ్ వస్తుంది. అండ్ మెయిన్ డ్యూరేషన్ కూడా ఒక అరగంట తీసేయాల్సింది. ఎందుకంటే సినిమాకి డ్యూరేషన్ కూడా మైనస్ ఉంది. బాగా లెంతీ ప్రాసెస్ చేశారు మనకి సినిమాని. అది కొద్దిగా తగ్గించి ఉంటే బాగుంది అనిపించింది. బట్ మిగతాదంతా మంచి ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్ మన అర్జున్ క్యారెక్టర్ అయితే టూ గుడ్ అనిపించాయి భయ్య. ఓల్డ్ మూవీస్లో అర్జున్ని మనం ఎలా చూసామో అండ్ ఈ మూవీలో కూడా డైరెక్టర్ గారు అర్జున్ గారిని అదే టెంప్లెట్లో చూపించారు. సూపర్గా అనిపించింది. థియేటర్లో మాత్రం ఇంటర్వెల్ ఫైట్ మాత్రం అరాచకం అనమాట. అండ్ అంత బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. మేము ఈ మూవీకి ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తాం. అండ్ ఈ వీకెండ్కి మీ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళిపోండి, మంచి ఎంజాయ్ చేస్తారు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం